గోపాలపురానికి భూదాన యజ్ఞం బోర్డు వాళ్ళు 6 ఎకర్ ఇచ్చారండి మాకు రైతులకి. అది దేశలా పేరు మీద 1/2 ఎకర్, బానోతు లాలు మీద 1/2 ఎకర్, గుగులోతు తులిషాకి 1 ఎకర్, కొర్రా నందాకి 1 ఎకర్, బానోతు దేశలాకి 2 ఎకర్స్, గుగులో చందాకి 2 ఎకర్ చొప్పున గోపాలపురంలో 6 ఎకర్ ఇచ్చారు అప్పట్లో భూదాన యజ్ఞం బోర్డులో. అప్పుడు 1963లో వాళ్ళకి తోక పాస్బుక్లు అప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చారండి. దాని తర్వాత 2006లో మా ఫాదర్ గారు చనిపోయిన తర్వాత కొర్రరాం సైదుల మీద మళ్ళీ సైదయ్య గారు ఎంఆర్ఓ గారు ఉన్నాడు. అప్పుడు ఈ మనకి పాస్బుక్ ఇష్యూ అయ్యారు, వారసత్వ భూదానం పట్టా అని ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అప్పట్లో సైదయ్య గారు మీ పాస్బుక్లు క్యాన్సిల్ చేస్తామన్నారు. అప్పుడు అప్పటి నుంచి మేము ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు, కలెక్టర్ ఆఫీస్కి మొత్తం A to Z మా దగ్గర ఉన్నాయని ఎవిడెన్స్తో ఇస్తున్నాం, తిరుగుతూనే ఉన్నాం. అప్పట్లో 147, 148, 140 సర్వే నెంబర్లో కూడా గుడిసెలు వేసినప్పుడు కూడా మేము అర్బన్ సిఐ గారు సాయి రమణ గారు ఉన్నారు. అప్పుడు అక్కడ మేము తీసుకొని వెళ్ళామండి. వాళ్ళు ఇట్లా గుడిసెలు వేశారు సార్, మాకు ఇట్లా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మరి దీనికి సంబంధం ఏంటంటే అప్పుడు సిఐ గారు ఏమన్నారంటే మీరు వెళ్ళవద్దు, ఆ ల్యాండ్ మీద ఎవరు వెళ్ళొద్దు అని మాకు అట్లా చెప్పడం వల్ల మీ ఆగిపోయాం. కానీ అప్పుడు గుడిసెలు వేసినప్పుడు మీ కలెక్టర్ కలిసినట్టు కూడా మాకు ప్రజావాణిలో ఇచ్చినట్టు కూడా ఎవిడెన్స్ ఉంది. కానీ మాకు ఇప్పటి వరకు వాళ్ళకి మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నా కానీ అసలు రైతులు అన్న విషయం అయితే మర్చిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అసలు రైతు అన్న మాట రావట్లేదండి. నాకు 1 ఎకర్ ఉంది మా నాన్నగారి పేరు మీద, అది నాకు 2006లో భూదాన వారసత్వ బదలాయింపు పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ధరణిలో ఉంది, మళ్ళీ ఇప్పుడు భూభారతిలో కూడా ఉంది. ఇగో పేపర్స్ ఉన్నాయండి, భూభారతి కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు రైతు బంధు కూడా వచ్చింది. ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఇది మీకు 1 ఎకర్ ల్యాండ్ ఉంది, 1 ఎకర్ ల్యాండ్ ఉంది, మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్లో నోటీసులో ఏదైనా అబ్జెక్షన్ తెలుసామని కూడా రిసిప్ట్ ఇచ్చారు. మళ్ళీ నాకు పాస్బుక్, నాకు రైతు బంధు వచ్చినట్టుగా ఇంటికి వచ్చి చిన్న స్లిప్ కూడా ఇచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆ చెక్ తీసుకొని అమౌంట్ కూడా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఉంది, కానీ ఇప్పుడు గుడిసెలు వాళ్ళు ఏం లేని అనధికారులు గుడిసెలు ఇచ్చారు ఏ పని, అది మన సంబంధం లేదు. కానీ రైతులు అన్న విషయం చాలా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇటు ప్రజానికి అసలు ఎవ్వరూ ఆ రైతు అన్న మాటే లేదండి. ఇది చాలా బాధాకరమైన విషయము. దీని గురించి ఇప్పటికైనా స్పందించి మా భూములు మాకు ఇవ్వగలరని మేము ప్రభుత్వానికి ఉన్న అధికారులకి అందరు కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు మణి. భూదాన్ బోర్డులో మాకు అప్పట్లో మా తాతల గవర్నమెంట్లో కొంత భూమిని మాకు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ హయాంలో అది పండించుకోలేక, అక్కడ నీళ్ళ సౌకర్యం లేక వాళ్ళు వచ్చేసి చేసుకోలేక పక్కకు దొలుకున్నారు. అది అప్పుడు ఉన్న వాస్తవానికి అప్పుడంతా ఎడారులు, నీళ్లు రాలేదు, బోర్లు పడలేదు అక్కడ. ఆర్థికంగా వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేసుకోలేక పక్కకు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ వచ్చేసి ఎవరెవరికో మధ్యలో ఉన్న వాళ్ళకి 1,00,000, 2,00,000 ఇచ్చేసి 100 గజాలు, 200 గజాలు మేము పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి గుడిసెల వాళ్ళకి వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి పట్టాలు ఇచ్చి అవన్నీ వేయించి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి గుడిసెల వాళ్ళది భూములు అని చెప్పి కొందరు అంటున్నారు, కొందరు వచ్చేసేమో గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. అసలు భూదాన్ బోర్డు అంటే భూమి ఎవరికి దానం ఇచ్చింది? ఫస్ట్ గవర్నమెంట్కి ప్రజలు ఇచ్చారా, ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చిందా అనేది కొంచెం ఇది పెద్దవాళ్ళుగా ఇప్పుడున్న గవర్నమెంట్ తెలుసుకొని మా తాతల భూములను, మా తండ్రుల భూముల్ని మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఎవరి మీద మేము ఎవరిని తప్పు పట్టాలనేది మా ఉద్దేశం కాదు. దయచేసి మా భూములు మాకు ఇప్పించాలని. మాకు అప్పుడు తెలియక మా తండ్రులకి ఎవరి దగ్గర అడగాలో తెలియక 80, 90లో కూడా మాకు హైకోర్టు స్టే ఇచ్చింది. మీకు పాస్బుక్లు ఇష్యూ అయినా తెచ్చుకోమని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అప్పుడు ఎవరిని కలవాలో తెలియక, ఎవరి దగ్గరికి పోవాలో తెలియక, డబ్బులు లేక, కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ముందుకు పోలేకపోయినాం. దయచేసి ఇప్పుడు మా భూముల్ని మాకు ఇవ్వమని అధికారుల్ని, ఇప్పుడున్న మంత్రుల్ని, గవర్నమెంట్ని దయచేసి పేదోళ్ళ కడుపు కొట్టి రైతు రాజ్యాంగం, రైతు బంధులు అవన్నీ ఏదో రైతులకి మేలు చేస్తాం, ఇది ప్రజా పాలన, పేదోడి పాలన అని చెప్పేసి మాటలు చెప్పకుండా కనీసం ధర్మంగా పేదోళ్ళకి, రైతులకి న్యాయం చేయండి. ఆ రైతులు బాగుంటేనే అందరూ బాగుండేది, రైతులు పండిస్తేనే మనం అందరం తినేది. దయచేసి మా భూములు మాకు ఇప్పించమని గవర్నమెంట్ని, అధికారుల్ని, కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటున్నాము. నమస్కారం అండి, మాది వెలుగుమట్ల గొల్లగూడెం పంచాయతీ అండి. మా తాతగారి పేరు దోమల సీతారాములు అండి. దోమలు వచ్చాయండి. మా నాన్నగారి పేరు సీతారాములు. అయితే 1965లో మా తాతగారికి 2 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగిందండి. కల్వల రాజారావు గారి హయాంలో 65లో 2 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి అనేది భూదాన భూమి.
మా 2 ఎకరాల భూమిని ఇప్పుడు రీసెంట్గా అప్పటి నుంచి 2014 వరకు కూడా మేము పంట పండించాం. 2014 కొద్ది వర్షాలు లేక మేము ముందు పోలి ఏ పంట వేయలేకపోయినాం. ఈ 2013-14లో ఇక చాలామంది నా రాజకీయ నాయకులు వచ్చేసి గుడిసెలేయడం జరిగింది. ఈ గుడిసెలేసిన టైంలో కూడా మేము చాలా అక్కడ పోయి మేము మీరు గుడిసెలేయడం ఏంటి అని, ఎందుకంటే మాకు హైకోర్టు స్టే ఉంది, మేము గుడిసెలేసుకోవాలి, మా హక్కు ఉందని చెప్పి అన్నారు. మేము కూడా పోలీస్ స్టేషన్ పెట్టిన సంగతిని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వేసుకొని నేను కాదు మీ భూమి మీకు ఆడిపోని చెప్పన్నారు. ఈ తీరా చూస్తే ఇప్పుడు ఇలా భూమి మీద మొత్తం వాళ్ళకి ఇప్పుడు రైతులు అనేది మాట ముందు రాకుండా అసలు రైతులు పక్కన పెట్టేసి ఆ భూమిలో ఎవరైతే గుడిసెలు వేసుకుంటే భూమిని భూదానం చేయాలని చెప్పి వాళ్ళకి భూదానం చేస్తారు. కానీ ఆ గుడిసెలో ఇక్కడ రైతులు మర్చిపోయి ఇక్కడ మేము భేదోళమే, మేము లక్షాధికారులు కోటీసులు కాదు. అప్పట్లో అక్కడ ఒకప్పుడు వీళ్ళంతా ఒక రైతు కింద జీతగాళ్ళు. ఆ జీతగాళ్ళకి తలాంత ఎకరం 2 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులు ఇప్పుడు ఆ ఇతను ఇప్పటికి పట్టా ఉంది చూడండి, ఈ పట్టాలు ఇప్పుడు మా చేతులు ఉన్నాయి. ఈ పట్టాలు పక్కన పెట్టి రైతులు లేరని చెప్పి ఏదో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంది? అసలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి గుడిసెలకు పనిచేయడం ఏంది? ఆ భూదాన్ రైతులు ఇక్కడ ఉన్నాం కాబట్టి భూదాన పోటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి భూదానం చేయని చెప్పి గుడిసెలకు 100 గజాలు చొప్పున పనిచేయడం ఏంటంటే దయచేసి కొద్దిగా మా భూములు మాకు ఇప్పించి ఏర్పాటు చేయాలని మీడియా వ్యక్తులు కోరుకుంటున్నాం. నా పేరు బందెలంకన్న. మా నాన్న మా తాతల కాడ నుంచి వారసత్వం. మా నాన్న తర్వాత మేము అందులో కంది పంట వేసేవాళ్ళం, కంది పంట పండించేవాళ్ళం, పెసర జొన్న పండించేవాళ్ళం. ఒక 2 సంవత్సరాలు ఆగిందండి, వర్షాలు లేక ఆఫ్ చేసిన పంట పండట్లేదని. దానివల్ల దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి గుడిసెలు వేశారు. గుడిసెలు వేస్తే మేము పోతే ఆడవాళ్ళని మా మీద దోలేదు, కారాలు గొడ్డలు పట్టుకొని తాడు గేట్లలో గట్టి మా బండ్లకు గాలి తీసి అంతా చికాకు చేశారు. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోయినాం. కలెక్టర్ గారు అనగా మా దగ్గర కాగితాలు చూపితే మీరు 2 రోజులు చేంజ్ చేశారు, గుడిసెలో వేసి దాకా మీరు ఏం చేశారు, రైతులు ఉండగానే అన్నారు. మేము పోయిన సార్ మా మీదకి ఎగబడ్డారు సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ చాలా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ గారు కలిసినాం, ఎంఆర్ఓ కలిసినాం, ఆర్డీఓ గారిని కలిసినాం. వాళ్ళు ఇచ్చిన సంతకాలు చేసిన కాగితాలు కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. ఉన్న తర్వాత మేము వచ్చిన తర్వాత మాకేం న్యాయం జరగలేదు. ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని, మాకు పాస్బుక్లు మాకు ఇప్పించగలరని, మా ల్యాండ్ మాకు అప్పచెప్పాలని కోరుకుంటున్నామండి. భూమికి వీరు నిరుపేదలుగా ఉన్నారు, వీరు తరతరాలుగా ఇట్నే ఉంటారేమని అని మంచి ఉద్దేశంతో వీరికి ఈ భూమిని పంచిపెట్టడం జరిగింది. దీన్ని వీరు అమాయకులు కాబట్టి ఎప్పటికైనా రాబందుల పాలవుతుందని వినోదాబాబు ట్రస్ట్ ద్వారా వాళ్ళు భద్రపరిచి వీరికి ఆనాడు భూదాన యజ్ఞ బోర్డు కింద వారికి ఈ పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది, తోక పుస్తకాలు. ఆనాడు ఏ పరిస్థితుల్లోనైతే ఉన్నారో తాతలు తండ్రులు జీతాలు చేసుకుంటా ఈరోజు వారి వారసులు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూలీలుగా బతుకుతూ ఉన్నాం. ఆ కూలీలుగానే ఉంటున్నాం. ఈ భారతదేశం వచ్చిన కాడ నుంచి ఇంతవరకు ఈ నిరుపేద రైతు కుటుంబాలకు న్యాయం చేసినోడే లేడు. ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, రాజుగారులు వచ్చారు, సార్లు వచ్చారు, ఏం చేయలేదు. ఇప్పటికీ మేము అధోగతి పాలే ఉన్నాం. ప్రతిరోజు రెక్కాడితే డొక్కాడితే పరిస్థితిలో ఉన్నాం. ఎస్సీ ఎస్టీ భూములు వీరు లాక్కోలేరు, ముందుకు పోలేరు అన్న భయంతో మేమేం పోలేకపోతున్నాం, వాళ్ళని ఇవ్వలేకపోతున్నాం. మేము పోయినా కొద్దీ పెద్దగా లెక్క చేసి లేదు.